దేవాదాయ శాఖ ఆదేశాలతో కృష్ణానది తీరంలో వరుణ యాగం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలంటూ వరుణ యాగం నిర్వహిస్తున్నారు. ఈ వరుణ యాగం 3 రోజుల పాటు జరగబోతుంది. ఇవాళ కృష్ణానది తీరంలో దుర్గా మల్లేశ్వర దేవస్థానం వారి ఆధ్వర్యంలో వరుణ యాగాన్ని నిర్వహిస్తున్నారు. గణపతి పూజ పారాయణాలతో వరుణ యాగం ప్రారంభించారు. మొత్తం 3 రోజుల పాటు ఈ వరుణ యాగం జరగబోతుంది. ఈ నెల 16న కృష్ణానది తీరం నుంచి తీసుకొచ్చిన కృష్ణా జలాలతో దుర్గా మల్లేశ్వరి స్వామి అభిషేకం నిర్వహించిన అనంతరం ఈ వరుణ యాగం ముగియబోతుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్. మాధవి, రాష్ట్రంలో నెలకొన్నటువంటి వర్షాభావ పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని బయటపడేయాలి, సుభిక్షంగా వర్షాలు పడాలి, పాడి పంటలు సుభిక్షంగా రావాలనేటటువంటి లక్ష్యంతో విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గమ్మ వారి దేవస్థానం ఆధ్వర్యంలో అర్చక స్వాములు కృష్ణానది తీరంలో వరుణ యాగం ఈరోజు ప్రారంభమైంది. 3 రోజులుగా జరిగేటటువంటి వరుణ యాగం ఆదివారం నాడు ముగుస్తూ ఉంది. ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైన వరుణ యాగం ఈరోజు అర్చక స్వాముల ఆధ్వర్యంలో పూర్తి వేద మంత్రాలతో పూర్తి స్థాయిలో యోగాలు, జపాలు, అదేవిధంగా గణపతి పూజిత కార్యక్రమాలతో ఈరోజు ఉదయం 6 గంటలకు ప్రారంభమైంది. 3 రోజుల పాటు కృష్ణానది తీరంలో ఈ యాగం జరగబోతా ఉంది. ఈ 3 రోజుల తర్వాత ఆదివారం నాడు కృష్ణానది జలాలతో అమ్మవారికి అభిషేకం చేస్తారు. దీంతో రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది. రాష్ట్రంలో ఉన్నటువంటి కరువు పరిస్థితుల నుంచి రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా రైతాంగం బయటపడుతుంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా నైరుతి ఋతుపవనాలు మందగించటం, అదేవిధంగా ఖరీఫ్ సాగు జాప్యం జరగటం, మొత్తం మీద వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రం కరువు కాటకాల నుంచి బయటపడాలి అనేటటువంటి లక్ష్యంతో దేవాదాయ కమిషనర్ ఆదేశాలతో విజయవాడ దుర్గమ్మ దేవస్థానం ఆలయ సిబ్బంది, ఆలయ పాలకవర్గం అంతా కూడా కలిసి ఈరోజు యాగాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా వర్షాభావ పరిస్థితుల నుంచి బయటపడాలని చెప్పేసి ఈ యోగాన్ని నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ఈ యోగా కార్యక్రమాలు జరుగుతాయి. పూజలు, ప్రత్యేకమైనటువంటి పూజలు జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా ఆదివారం ఉదయం కూడా జరిగిన తర్వాత కృష్ణానది జలాలతో అమ్మవారికి ప్రత్యేకంగా అభిషేకం చేస్తారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, ముఖ్యంగా రైతాంగానికి సుభిక్షంగా మంచి జరుగుతుంది, వర్షాలు సుభిక్షంగా పడతాయి, కరువు నుంచి బయటపడతారనేటటువంటి ఆశాభావంతో ఈరోజు ప్రజల నమ్మకాలు, ముఖ్యంగా రైతాంగంగా ఉన్నటువంటి నమ్మకాలని దృష్టిలో పెట్టుకుని దేవాదాయ శాఖ ఈ నిర్ణయాలు తీసుకుంది. 3 రోజుల పాటు యోగాలు, జపాలు, అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు, వరుణ దేవుడు కరుణించాలి, వరుణ దేవుడు కరుణించి సుభిక్షంగా వర్షాలు పడాలి, పాడి పంటలతో రాష్ట్రం కలకలలాడాలి, కృష్ణానది తీరం అంతా కూడా పూర్తి స్థాయిలో ఈ కరువు కాటకాల నుంచి బయటపడాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని దుర్గమ్మ దేవస్థానం ఆలయ సిబ్బంది, అదేవిధంగా ఆలయ పాలకవర్గం కూడా కలిసి నిర్వహించేటువంటి కార్యక్రమానికి అనూహ్యమైన స్పందన ఉంది. ఈరోజు ఉదయం ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం 3 రోజుల పాటు జరగబోతా ఉంది. దీంతో రాష్ట్రం సుభిక్షంగా తయారవుతుంది, వర్షాలు పడితే కృష్ణానది పరివాహక ప్రాంతం పాడి పంటలతో పొంగి పొర్లే అవకాశం ఉంటుందనేటటువంటి ఆశాభావం వ్యక్తం అవుతుంది. మాధవి. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.